వచ్చే ఏడాది నుంచి స్కూల్ విద్యలోకే ఇంటర్ విద్యను విలీనం చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన విద్యా వారోత్సవాల్లో పాల్గొన్న సీఎం రాబోయే రోజుల్లో విదేశీ పర్యటనలో ప్రభుత్వ టీచర్లను భాగస్వామ్యం చేస్తామన్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన 25 మంది ప్రభుత్వ టీచర్లను ఫిన్లాండ్ పంపించనున్నట్టు తెలిపారు. ఈ విద్య ద్వారానే ఈ సమాజంలో మార్పు తీసుకురాగలుగుతామని భావించి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ శాఖను నా దగ్గరనే పెట్టుకొని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ అవసరమైన నిధులను అనుమతులను మంజూరు చేస్తూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రిగా చాలా దేశాలు చూసిన ఆ దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ పాఠశాలలో ఉన్న విషయాలను నేను కనుక్కున్నా, ఆలోచన చేసి మా విద్యాశాఖకు సూచన చేసిన. మనం ఎందుకు భవిష్యత్ తరాలను దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉందన్నప్పుడు ఆ టీచర్లను కూడా విదేశాలలో ఉన్న నాణ్యమైన విద్యను పరిశీలించడానికి మనం ఎందుకు పంపించకూడదు అని ఆలోచన చేసి ఈ సంవత్సరం ఫిన్లాండ్ దేశానికి 25 మంది టీచర్లను విదేశాలలో ఉన్న నాణ్యమైన విద్యను పరిశీలించడానికి ఈ రోజు మన ప్రభుత్వ టీచర్లను పంపించడం జరిగింది. అదే విధంగా వియత్నాంకి, జపాన్కి, సింగపూర్కి వీళ్ళందరినీ టీచర్లను సెలెక్ట్ చేసి ఇతర దేశాలలో ఉన్న నాణ్యమైన విద్యను, సాంకేతిక నైపుణ్యాన్ని పరిశీలించడానికి ఈ రోజు మన టీచర్లను పంపిస్తున్నాం. నేను ఫిన్లాండ్ దేశానికి వెళ్ళి అక్కడ విద్యా విధానాన్ని పరిశీలించి వచ్చిన మన టీచర్లను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉండే 1,05,000 మంది టీచర్లకు నా సూచన, నా విజ్ఞప్తి, మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. బెస్ట్ పర్ఫామ్ చేసిన టీచర్లను సెలెక్ట్ చేయండి. ప్రతి సంవత్సరం అవసరమైతే 500 మంది టీచర్లనైనా విదేశాలకు పంపించి అక్కడ విద్యను పరిశీలించి అక్కడ ఉన్న నైపుణ్యాన్ని మన పాఠశాలల్లో ప్రవేశపెట్టి మన ప్రభుత్వ పాఠశాలల్లో మన పిల్లలకు నాణ్యమైన విద్యను, సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయండి.